తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. ప్రముఖ న్యూస్ రీడర్, తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ ఇక లేరు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో 24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. కానీ ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో తన మాటలు, యాంకరింగ్ తో తెలుగు వారిని ప్రభావితం చేసిన తొలితరం యాంకర్ శాంతి స్వరూప్. దూరదర్శన్ తెలుగులో వార్తలు చదివిన తొలి న్యూస్ రీడర్ ఈయనే. తొలి తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ అయిన శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో శుక్రవారం ఉదయం మృతి చెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే. వార్తలు, సమాచారం, జాబులు, జవాబులు, ధర్మ సందేహాలు ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఆయన యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం తరం యాంకర్లకు ఆయనే గురువు అంటే అతిశయోక్తి లేదు. 1978లో ఆయన దూరదర్శన్ లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబర్ 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్ గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వలన కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివేవారు. ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలిప్రాంప్టర్లు లేవు. అందుకే విద్యార్థుల వార్తలన్నిటినీ ముందుగానే కంఠస్థం చేసి చెప్పేవారు శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదువుతుంటే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగా, తోటి వారికి చెబుతున్నట్లుగానే ఉండేది. ఇదే తెలుగువారిలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ప్రముఖ న్యూస్ రీడర్, యాంకర్ శాంతి స్వరూప్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.